ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలని అన్ని రకాల అభివృద్ధి చేయాలని అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కోరుకున్న పరంగా అభివృద్ధి ఇంకా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లో ఇటీవల కాలంలో నేను నన్ను ప్రశ్నించవచ్చు అన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఓటు వేశారు, మీరు ఓటు వేసిన తర్వాత నా బాధ్యత తీరిపోయింది అని వదిలేయకుండా ఎమ్మెల్యేలనైనా ఎంపీలనైనా మంత్రులనైనా ప్రశ్నించండి. ఆ ప్రశ్నించేది పద్ధతి అయిన భాషలో ప్రశ్నించండి. సమస్యల పట్ల అడగండి, పని చేయకుంటే నిలదీయండి. అందుకు నెల్లూరు రూరల్లో నేనే తొలిడుగు వేస్తున్నా అని చెప్పడం జరిగింది. అనేక మంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు గాని లేదా మేధావులు గాని మరీ ముఖ్యంగా యువత గాని ఆ యొక్క ఫోన్ కాల్లో భాగంగా మల్లెల శ్రీహరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్ లో ఉంటారు. వారు ఒక మెసేజ్ నాకు పెట్టడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అత్యంత పేదలు వెళ్లే ప్రాంతం, కనీస పార్టీ వస్తువుల మీద దృష్టి పెట్టమని. అప్పటికే నాకు దాని గురించి అవగాహన ఉంది. కొన్ని చేయడం జరిగింది ఇక్కడ, కానీ పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక యువకుడు అడిగింది కూడా న్యాయమైన కోరిక, దాన్ని ఎలాగైనా తీర్చాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనీస పార్టీ వస్తువుల కల్పనలో భాగంగా అటు ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా దాతలతో కూడా మాట్లాడాలని ఆలోచన చేసినప్పుడు డిఎస్ఆర్ గ్రూప్ రఘురామరెడ్డి గారు, ఇస్కాన్ సిటీ వాస్తవ్యులు రసం రామకృష్ణారెడ్డి గారు వీరిద్దరూ కూడా ముందుకు వచ్చి ₹1 కోటి వ్యయంతో ఈనాడు ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 2 ఏదైతే రెస్ట్ హౌస్లు, దీనివల్ల పేషెంట్ల బంధువులు గాని లేదా పేషెంట్లకి సహాయకులుగా వచ్చేవాళ్ళు గాని ఇక్కడ చక్కటి వాతావరణంలో విశ్రాంతి తీసుకోవచ్చు. అదేవిధంగా అవుట్ పేషెంట్లు కూడా ఇక్కడ వేచి ఉండొచ్చు. 2 ఇలాంటి రెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నాం. 2 రెస్ట్ హౌస్ల్లో కనీసం 400 మంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఈ రోజు ₹1 కోటి వ్యయంతో ఇస్కాన్ సిటీ రసం రామకృష్ణారెడ్డి గారు, డిఎస్ఆర్ గ్రూప్ దేవిరెడ్డి డౌరామరెడ్డి గారి నిధులతో నిర్మిస్తున్నటువంటి ఈ 2 రెస్ట్ హౌస్ల్లో కూడా 400 మంది పేషెంట్ల బంధువులు, సహాయకులు, అవుట్ పేషెంట్లు ఏసీ రెస్ట్ హౌస్ల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు, వేచి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ ₹1 కోటి మరో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోజుకి 5,000 లీటర్లు, ప్రతిరోజు కూడా 5,000 లీటర్లు వాటర్ ప్లాంట్ ని ఇక్కడ వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క ల్యాబొరేటరీలు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని చెప్పని అడిగినప్పుడు ఆ ల్యాబొరేటరీలు మొత్తం కూడా రెనోవేట్ చేస్తామని చెప్పారు. వీటన్నిటి కలిపి దాదాపుగా కాస్త అటు ఇటు ₹1 కోటి అవుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. ఏది ఏమైనా ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అన్ని సక్రమంగా జరిగితే దేవుడి దయతో మరో ₹5 కోట్ల కూడా నిధులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క అధికార యంత్రాంగానికి, డాక్టర్లకు కూడా మనవి చేస్తున్నా, వచ్చే పేషెంట్ల పట్ల గౌరవంగా ఉండండి, పద్ధతిగా ఉండండి. అదేవిధంగా వారికి అందుబాటులో ఉండండి. చేసే సేవల్ని స్పష్టంగా చేయండి. అటు భోజనం దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, పేషెంట్ల భద్రత దగ్గర నుంచి, డాక్టర్ల వైద్యం దగ్గర నుంచి ప్రతిరోజు కూడా నేనే స్వయంగా ఈ యొక్క సమన్వయం చేసుకుంటానని చెప్పని, ఎంత చేసినా ఇంకా చాలా తక్కువే. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.